భారతీయ పురుషులు జైంట్ క్యాట్ఫిష్ను పట్టుకోవడంలో చాలా విపరీతంగా ఉంటారనేది నమ్మశక్యం కాదు. వారు 18 పౌండ్ల చేపను ఎరగా ఉపయోగించి నేరుగా నదిలోకి విసిరారు. వారి విజయ అవకాశాలను పెంచడానికి వారు చంద్రనూతన సంవత్సరంలో మాత్రమే తినే కోడిని కూడా ఉపయోగించారు. దీనిని క్యాట్ఫిష్ను ఆకర్షించడానికి. గంగా నది యొక్క ఉత్పరివర్తన కారణంగా ఇక్కడ నివసించే క్యాట్ఫిష్లన్నీ పందుల పరిమాణానికి పెరిగాయి. సాధారణ చేపల గుంటలు ఖచ్చితంగా వాటిని పట్టుకోలేవు. అందువల్ల భారతీయ పురుషులు జైంట్ క్యాట్ఫిష్ను పట్టుకోవడానికి పెద్ద చేపల గుంటలను నిర్మించడానికి ఎటువంటి ఖర్చును వెచ్చించలేదు. ఖచ్చితంగా కోడివాసన త్వరగా జైంట్ క్యాట్ఫిష్ను ఆకర్షించింది. క్యాట్ఫిష్ ఒక దయగల వ్యక్తిని కలుసుకుందని భావించి వెంటనే ఎరను తీసుకుంది. అది తప్పించుకోకుండా నిరోధించడానికి మూడవ సోదరుడు వెంటనే ఫిషింగ్ రాడ్ను గట్టిగా పట్టుకున్నాడు. అది మోసగించబడిందని గ్రహించిన తర్వాత క్యాట్ఫిష్ దాని శక్తినంతా ఉపయోగించి లాగింది. బలం భయంకరంగా ఉంది. కాని ఇది మూడవ సోదరుడు వేసిన ఉచ్చు. కాబట్టి జైంట్ క్యాట్ఫిష్ ఎంత కష్టపడినా అది విడిపోలేకపోయింది. 4 గంటల పాటు వేగంగా లాగిన తర్వాత 2.5 మీటర్ల పొడవు మరియు 300 కిలోగ్రాంల బరువున్న ఆ భారీ క్యాట్ఫిష్ను చివరకు పైకి లాగారు.